సైలెంట్గా చేద్దామనుకుంటే ఎట్లా లీక్ అయింది? అన్నీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే చేద్దాం అనుకున్నారట కాంగ్రెస్ వాళ్ళు. సైలెంట్గా చేద్దాం అనుకున్నారట. సైలెంట్గా చేద్దాం అనుకుంటే ఎట్లా లీక్ అయింది? జీవో జారీకి ముందే వివరాలు బయటకు ఎట్లా పోయినాయి? హిల్ట్పై కేబినెట్ వివరాల లీక్పై ప్రభుత్వం ఆందోళన, అనుమానం ఆ ఇద్దరిపైనే. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశం. సీఎంఓ ఐటీ వింగ్లో ఎంక్వైరీ. భారీ కుంభకోణం ఆరోపణలతో ప్రభుత్వం పెద్దలు ఉక్కిరి బిక్కిరి. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మీద రేవంత్ రెడ్డి గారికి అనుమానం ఉన్నదట. ఇద్దరు వ్యక్తుల మీద. ఇది నిన్నటి నుండే బాగా సర్క్యులేట్ అవుతుంది ఆ న్యూసు. ఒక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని బయటికి మాట్లాడితే ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారిపోయింది. ఆ ఇద్దరి మీద వేటేద్దామా, ఆ ఇద్దరిని డిస్మిస్ చేద్దామా, లేకపోతే వేరే శాఖలకు మారుద్దామా ఆ ఇద్దరిని అనేది ప్రస్తుతం కేబినెట్లో చర్చ జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన అంశాలే తీసిండ్రు ఆ ఇద్దరెవరో కానీ. ప్రజలకు అవసరం వచ్చేటియే తీసిండ్రు. ప్రభుత్వం దొంగతనాన్ని బయటేయడానికి మంచి పని చేసిండు. మీరు మీలాంటి వాళ్ళు ఉండవలసిందే. మీరు ప్రజల కోసం ఉపయోగపడే పని చేసిండు. లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా 5 లక్షల కోట్ల విలువైన భూములను ఆంధ్ర లీడర్లకు సంబంధించిన అనుచరుల చేతుల్లో పెట్టి అమ్మేసుకునేటోళ్ళు వీళ్ళు.